కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో అవకతవకలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ పై నిందలు వేస్తూ ఘోష్ కమిషన్ రిపోర్టు సీబీఐకి అప్పగిస్తామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అనడానికి నిరసనగా మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలోని కాంటా వద్ద ధర్నా. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు నూనేటి సత్యనారాయణ మాట్లాడారు. ప్రజానికానికి యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల పంటలన్నీ కూడా సుభిక్షంగా పండాలి, ఇక్కడ ఉన్నటువంటి బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం కావాలని చెప్పి మహోత్తరమైనటువంటి ఆలోచన చేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి ఆనాడు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు ఈ 70 సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి గత పాలకులు చేసినటువంటి విద్రోహాలను, గత పాలకులు చేసినటువంటి చర్యలకు నా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆనాడు గత స్మృతులను గుర్తు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయన అయినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో మనకు మేడిగడ్డ వద్ద ఒక 2 పిల్లర్లు కూలిపోతే ఏదో పెద్ద భూకంపం జరిగిపోయింది. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికంతా కూడా మాయమాటలు చెప్పి అబద్దాలను ప్రచారం చేస్తూ ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా మాయమాటలతో ఇలా గద్దెరెక్కిన ఈ ప్రభుత్వం మరి ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అన్ని మాయమాటలు చెప్పి ఇలా మరోసారి మోసం చేయడానికి కూడా కుట్రలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎందుకు వేసిరు ఇలా పీసీ ఘోష్ కమిషన్? మీరు దేనికోసం వేసిరు ఇలా? మీరు ఎవరిని సీబీఐకి అప్పగిస్తారు? అంటే తెలంగాణ ప్రాంతంలో గత పాలకులు వదిలేసినటువంటి ప్రాజెక్టులను కట్టి ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలకు, రైతాంగానికి నీళ్లు ఇచ్చినందుకు ఇలా మీరు సీబీఐకి ఇస్తారా? మీరు గత పాలకులు ఏదైతే కమిషన్ల పేరుతోని, కేవలం ప్రాజెక్టుల పేరుతోని కమిషన్లు వసూలు చేస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా వణుక్కుంటూ, జ్వరంతో ఉన్నటువంటి రైతులు కూడా ఇలా చెప్పుల లైన్లో పెట్టి వర్షంలో నిలబెడుతున్నారు. మరి ఇక్కడ మీరు ఏం పరిపాలన చేస్తున్నారని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం ఒక్క నియోజకవర్గం అనే కాదు, యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈ 119 నియోజకవర్గాలలో ఈ ప్రాంత రైతులంతా కూడా యూరియా కోసం నానా అవస్థలు పడుతూ ఉన్నారు. గతంలో పరిపాలించినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందస్తు ఆలోచనతోని మరి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రైతులకు సకాలంలో యూరియా ఇవ్వాలని చెప్పి కూడా అన్ సీజన్ లో ఆ యూరియా తెప్పించుకొని కూడా ఇక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి యావత్ తెలంగాణ ప్రాంతం